బాక్సాఫీస్ వద్ద కల్కి దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, విఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ కి ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కుమ్మేసింది. 1000 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినాను మరోసారి ఈ సినిమా నిరూపించింది. పలువురు సినీ ప్రముఖులు సైతం సినిమాపై తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ రాశి తాజాగా కల్కి సినిమాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పాపతో కలిసి కల్కి సినిమాను 3Dలో చూసి ఫుల్గా ఎంజాయ్ చేశానని ఆమె తెలిపింది. సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించాడని, భైరవ పాత్ర ప్రభాస్ తప్ప ఇంకెవరూ కూడా చేయలేరని ఆమె కితాబిచ్చింది. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు అంత టైం ఎందుకు తీసుకున్నాడనేది ఇప్పుడు అర్థమవుతోందని, క్లైమాక్స్లో అయితే ఎవరూ ఊహించలేని ట్విస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడని రాశి చెప్పుకొచ్చారు. అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా ముఖ్యమైంది. కమల్ హాసన్ కూడా బాగా నటించారు. ఒక రకంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ ఈ మూవీకి బ్యాక్ బోన్. కమల్ హాసన్ గెటప్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా పెద్దల కంటే పిల్లలకు బాగా నచ్చుతోందని చెప్పి చివర్లో ఆమె షాక్ ఇచ్చింది.